ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ గర్ల్స్‌కి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డైలాగ్ అండ్ సాంగ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. మీకైతే వీడియో చూపిస్తాను ఇక్కడ. వీడియో నచ్చితే గనక మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి ఎలాగనిపించిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే వీడియో చూపిస్తా. వీడియో చూసాక ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్‌గా చెప్తాను. ప్రాజెక్ట్ లింక్ కూడా ఎక్కడుందో చెప్తాను. చీరలో ఏంటే దేవతలాగున్నావు నువ్వు? ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఒకవేళ నచ్చితే ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేది. ఇక్కడ వీడియో అనేది చాలా బాగా వచ్చింది. మీకు ప్రాజెక్ట్ లింక్ గనక మీకు ఎక్కడుందంటే మన డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. అండ్ ఫ్రాంట్ లింక్ ఉంటుంది. ఆ 2 ఫ్రాంట్‌లు అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. ఈ లిరిక్స్ అనేది నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అవ్వకపోతే ఎలా చేయాలో తెలియకపోతే నా యూట్యూబ్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్స్‌లో ఒక వీడియో పెట్టాను. అక్కడ చూడండి. ఆ వీడియో చూసి చేసుకోండి మీరు. దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే ఏం లేదు. ఈ ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మీ ఫ్రాంట్ అయితే ఇక్కడ నుంచి రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టమైన ఫ్రాంట్. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది మీ ఇష్టం అది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. జస్ట్ ఏముండదు. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ అండ్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రాంట్ అయితే మీ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా మీ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా జూమ్ అయిపోతే కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు జూమ్ అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మీ ఫోటోని ఇక్కడ మీకు ఫ్రేమ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని ఒక 5 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది మీకు. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి మీ క్వాలిటీని బట్టి ఇలాగైతే మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చేస్తాను.